హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటి, యేసుప్రభు వారు మనకేమని బోధిస్తున్నారు, నా మాటలను నీవు పట్టుదలతో పట్టుకోము అని చెప్తున్నారు అనమాట. అంటే ఏంటి, ఆయన మాటలను పట్టుదలతో పట్టుకుంటే ఏంటంటే అది ఖచ్చితంగా మనకు ఇతరులకు తేడా అనేది చూపిస్తుంది అనమాట. సో మనం మామూలుగా ఆయన మాటలు వినడం వేరు, మనం మామూలుగా ఓకే ఇంకొంచెం కాన్సన్ట్రేషన్తో వినడం వేరు. అదే పట్టుదలతో మనం ఆయన మాటలు వింటే అంటే ఓకే నేను మీ గురించి దేవా, నేను మీ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకుంటాను, నేను మీ నుండి ఇంకా ఎక్కువ పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, నేను ఖచ్చితంగా మీ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకుంటాను, నేను ఖచ్చితంగా అనేక మందికి బోధిస్తాను. సో ఇలాగేంటి పట్టుదలతో మనం ఆయన మాటలను పట్టుకోవాలని యేసుప్రభు వారు ఈరోజు మనలో ప్రతి ఒక్కరి నుండి ఆశిస్తున్నారు. కాబట్టి మనం ఊరికే ఏదో ఫార్మాలిటీకి మనం ఏదో దేవునితో సమయం గడుపుతున్నట్టు కాదు, కానీ మనము పట్టుదలతో మనం వాక్యాన్ని చదివి పట్టుదలతో ఓకే ఈరోజు వాక్య ప్రకారంగా నేను జీవిస్తాను. సో పట్టుదలతో మనం ఓకే నేను యేసుప్రభు వారి నామం పేరిట గొప్ప అద్భుతాలు జరిగిస్తాను, గొప్ప సూచక్రియలు జరిగిస్తాను. మనం పట్టుదలతో చదువుతున్నప్పుడు ఓకే యేసుప్రభు వారు నన్ను ప్రేమించమని చెప్తున్నారు, కాబట్టి ఈ వ్యక్తి నన్ను ఎంతగా ద్వేషిస్తున్నా సరే నేను ఆ వ్యక్తిని 100% యేసుప్రభు వారి ప్రేమతో నేను ప్రేమిస్తాను. సో ఇలాగేంటంటే ప్రతి ఒక్క విషయంలో మనం పట్టుదలతో కనుక ఉంటే ఏంటంటే ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది చూపిస్తుంది. మనం ఆయన ఆజ్ఞలను పాటించడం అనేది ఈజీ అవుతుంది అనమాట. సో ఆయన ఆజ్ఞలను పాటిస్తే మనం బ్రతుకుతామని ఈరోజు తెలుసుకున్న వాగ్దానంలో ఉంది. కాబట్టి మనం పట్టుదలతో ఆయన మాటలను పట్టుకుంటే మనం ఈజీగా ఆజ్ఞలు పాటించగలుగుతాము. మనం ఖచ్చితంగా ఆయన జీవాన్ని పొందుకొని మనలో ఉండే ఇబ్బందులు కావచ్చు, అంటే మనకు శారీరకంగా ఉండే ఇబ్బందులు, బాధలు, వేదనలు ఇవన్నిటి నుండి కూడా మనం విడుదల పొందుకుంటాము. సో ఇక్కడ కీ థింగ్ ఏంటంటే ఆయన మాటలను మనం పట్టుదలతో పట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మేము పట్టుదలతో మీ వాక్యములను, మీ మాటలను మేము పట్టుకోవాలి అని మాకు బోధిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఎందుకంటే మేము పట్టుదలతో కనుక పట్టుకున్నట్లయితే ఏంటంటే మీ ఆజ్ఞలను మేము ఈజీగా పాటించగలుగుతాము, ఇతరులను మేము ఇంకా సులువుగా ప్రేమించగలుగుతాము, సమాధానంగా జీవించగలుగుతాము, మీ నామం పేరిట గొప్ప అద్భుతాలు జరిగించగలుగుతాము, ఆత్మవరాల్లో మేము ఈజీగా ఎదగలుగుతాము. ఇలాగ మీ ఆజ్ఞలన్నీ మేము పాటించినప్పుడు మేము బ్రతుకుతాము, అంటే మీ జీవాన్ని ఇంకా ఎక్కువగా పొందుకుంటామని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా మీ మాటలను పట్టుదలతో పట్టుకొనుటకు, ఒక డిటర్మినేషన్తో వాక్యాన్ని చదువుతూ మీ మాటలన్నింటినీ పట్టుదలతో పట్టుకొని వారు అలాగే మీ ఆజ్ఞలన్నింటినీ పాటించి మీ జీవాన్ని పొందుకొనుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.